తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి. మార్చి 18 వరకు కొనసాగే పరీక్షల కోసం ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఏడాది మొత్తం కూడా 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండగా విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అంటే 9 గంటల 5 నిమిషాల తర్వాత వచ్చేవారని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అనుమతించారు. పరీక్షల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాస్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను సైతం రంగంలోకి దించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు సూచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 404, ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలలు 221, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 863, పాఠశాలలు ఇతర కళాశాలలు 7 ఉన్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 28,500 మంది ఇన్విజిలేటర్స్, 1,495 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 1,495 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ను నియమించారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షా సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, వైద్య శాఖ, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో బోర్డు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి. మార్చి 18 వరకు కొనసాగే ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఏడాది మొత్తం కూడా 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. పరీక్షా సమయం నుంచి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అయితే 5 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ను ఇచ్చారు అధికారులు. అంటే 9 గంటల 5 నిమిషాల తర్వాత వచ్చే ఎవరైనా సరే బయటే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళని లోపలికి అనుమతించారు. పరీక్షల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాస్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ సైతం అధికారులు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ సిట్టింగ్ స్క్వాడ్స్ సైతం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అసలు ఎంత పారదర్శకంగా ఇటు ఎగ్జామినేషన్ విశ్లేషణ జరుగుతుంది అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి వేణు? మరికొద్ది నిమిషాల్లోనే ఇంటర్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ప్రస్తుతం ఎగ్జామినేషన్ సెంటర్ల వద్దకు స్టూడెంట్ చేరుకున్నారు. వాళ్ళని పూర్తిగా తనిఖీల తర్వాత ఎగ్జామ్ సెంటర్ హాల్లోకి అనుమతిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. పిల్లలతో ఎగ్జామ్ ప్యాడ్స్, హాల్ టికెట్స్, పెన్నులు, పెన్సిల్, అంతే తప్ప అటు వాచ్లు, అదేవిధంగా డిజిటల్ పరికరాలు, అదేవిధంగా కంపాక్స్లు ఎటువంటివి కూడా అనుమతించట్లేదు. థరో చెకింగ్ తర్వాతనే విద్యార్థులందరినీ కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 130 పరీక్ష కేంద్రాలుగా ఈ రోజున 32,000 మంది రెగ్యులర్ విద్యార్థులు, అదేవిధంగా 4,000 మంది వొకేషనల్ విద్యార్థులు, మొత్తంగా 36,791 మంది విద్యార్థులు ఈ రోజున 130 సెంటర్లో ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇందుకోసము 130 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, అదేవిధంగా డిప్యూటీ ఆఫీసర్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, చెకింగ్ స్క్వాడ్, కస్టోడియన్లు, అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేస్తూ సీసీటీవీ కెమెరా పర్యవేక్షణ లోపల పరీక్ష నిర్వహణను కూడా పరిశీలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ సంబంధించినటువంటి లింక్ కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి మెయిన్ కంట్రోల్ సర్వర్ రూమ్ కి అనుసంధానం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహణ అంతా కూడా హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించే విధంగా ప్రస్తుతం ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ కూడా 9 గంటలకు ఎగ్జామ్ మొదలు కాబోతుంది కాబట్టి అర్ధ గంట ముందు నుంచే వాళ్ళని చెక్ చేస్తూ లోపలికి అయితే పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ సమ్మర్ సీజన్ రావడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యాశాఖ సంబంధించిన అధికారులు వారితో మాట్లాడారు. సార్, ఏంటి ఆ విద్యార్థులు ఈరోజు ఇంతమంది రాస్తున్నారు, ఇక్కడ ఎంత ఏర్పాటు చేశారు వాళ్ళకు? సార్, మా దగ్గర యాక్చువల్గా 660 వరకు ఉన్నారు సార్. ఈరోజు మాత్రం 625 మెంబర్స్ సెంటర్ ఉంది మా దగ్గర. పిల్లలకి 8:30కి రూమ్లోకి అలౌట్ చేస్తుంది సార్. 8:30 నుండి ఓఎంఆర్ ఫీట్ కానీ
పిల్లలకి ఆల్ టికెట్ నెంబర్స్ అవన్నీ చూసుకోవడం, సబ్జెక్ట్ చూసుకోవడం, లేదా వాళ్ళ ఓఎంఆర్ షీట్ ఏమైనా రాంగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా, అవన్నీ వెరిఫై చేసుకోవడం కొరకు హాఫ్ అన్ అవర్ బిఫోర్ అలౌట్ చేస్తాం. పిల్లలకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది. తర్వాత మెడికల్ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు ఉన్నారు. మాకు సిఎస్ డిఓ ఇద్దరు అందుబాటులో ఉంటారు. ఇక్కడ పిల్లలకి ఎలాంటి ఫ్రీగానే ఎగ్జామ్ రాసేటట్టు వాళ్ళకు పీస్ఫుల్ సెంటర్ను పిల్లలకు అందిస్తాం. మొదటిసారి ఎగ్జామ్ రాస్తారు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు, ఫిలప్ చేయడంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దానికి వాళ్ళకి ఏమైనా మొదటగా చెప్తారా ఎట్లా ఫిలప్ చేయాలని? హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాళ్ళకి అన్ని కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సార్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా ఫోటో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఓఎంఆర్ షీట్లో అదే ప్రింట్ అయ్యి వస్తాయి. 6 సబ్జెక్టులో కూడా ఇండివిజువల్గా ఏ రోజు 6 ఓఎంఆర్ షీట్ వస్తుంది సార్. కాబట్టి అలాంటి టెన్షన్స్ ఏం లేవు సార్. దానికి కూడా మా ఇన్విజిలేటర్స్ కానీ మా సిఎస్ డిఓ అందరూ కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. పీస్ఫుల్గానే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీఆర్ రెడీ. ఇది సర్దార్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఈరోజు 36,000 మంది పైగా విద్యార్థుల కోసం అన్ని ఏర్పాటు సెంటర్లో చేశారు. పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ, ఇంకా గతంలో విధంగా 5 నిమిషాల వెసులుబాటు కూడా చివరి నిమిషంలో ఎగ్జామ్కి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఈసారి వెసులుబాటు కల్పించడంతో కూడా పూర్తిగా విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ ఆన్లైన్ సిచ్యువేషన్ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.